అనాదిగా మనిషి నమ్ముతుంది రెండే రెండు, ఒకటి దేవుడు, రెండు దెయ్యం. ఈ రెండిటి మధ్య మనిషి ఎలా నలిగిపోతున్నాడో చెప్పే ప్రయత్నమే ఈ కథ. ఈ కథలో పాత్రలు మొత్తం కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు. అది ఒక మారుమూల అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతం గుండా ఒక నిర్మానుష్యమైన రోడ్డు మార్గం వెళ్తుంది. సాయంత్రం 6 గంటలు దాటింది. కనుచూపు మేరలో ఏ ఒక్కరూ కనపడలేదు. ఇంతలో ఒక అంబాసిడర్ కారు వేగంగా ఆ రోడ్లో ప్రయాణిస్తూ వస్తుంది. ఇంతలో అకస్మాత్తుగా ఒక పక్షి కారు అద్దానికి ఢీకొంటుంది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి కారును ఆపుతాడు. ఏం జరిగిందో అని కారు డోర్ తీసి బయటకు వస్తాడు. అప్పుడప్పుడే చీకటి పడుతుంటుంది. చుట్టుపక్కల అరుపులు. డ్రైవర్ భయంగానే గ్లాస్పై చచ్చిపడిన పక్షిని తీసి పక్కన పడేసి కారు ఎక్కబోతాడు. ఇంతలో కారు వెనక వైపు ఉన్న అద్దం పగిలిన శబ్దం వినిపిస్తుంది. డ్రైవర్ భయంతో వెనక వైపు వెళ్ళి చూస్తాడు. అంతలో అడవిలో నుంచి పెద్ద అరుపు. ఏం జరిగిందో అతనికి అర్థం కావట్లేదు. అడుగుల చప్పుడు. చుట్టూ ఎవరూ లేరు. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా నిశ్శబ్దం. డ్రైవర్ భయంతో వణికిపోతున్నాడు. తన శ్వాస తనకే వినపడుతుంది. చుట్టూ చూస్తున్నాడు. చిమ్మ చీకటి. ఆ దారి ఎవ్వరూ ప్రయాణించే దాఖలాలు కూడా లేవు. ఇంతలో అడవిలో నుండి ఒక్కసారిగా పెద్ద అరుపు. అది విని కారు వదిలేసి పరిగెత్తడం ప్రారంభిస్తాడు. వెనక నుండి ఎవరో తరుముతున్నట్లు అడుగుల చప్పుడు. అలా కొంత దూరం పరిగెత్తిన అతనికి ఒక గుడిసె కనబడుతుంది. అందులో వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందామని ఆయాసంగా ముందుకు సాగుతాడు. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళగా ఒక ముసలివాడు కూర్చొని ఉంటాడు. అతన్ని చూసి డ్రైవర్కి ప్రాణం లేచి వచ్చినంత పని అవుతుంది. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, తాత కొన్ని నీళ్లు ఉంటే ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, లోపల ఉన్నాయి తాగుపో అంటాడు. నీళ్లు తాగి బయటకు వచ్చి ఆ ముసలాయనతో మాట కలపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన పెద్దగా అరుస్తూ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రాణాలు దక్కాల, వెళ్ళిపో అంటూ అరుస్తూ అడవిలోకి పరిగెత్తుంటాడు. డ్రైవర్ కూడా ఆగు పెద్ద ఆయన అంటూ అతను వెంట పోబోతుంటాడు. పక్కగా తిరిగి చూస్తాడు. అంతే, ఏదో అంతు పట్టని ఆకారం అతనిపై విరుచుకుపడుతుంది. ఒక్కసారిగా అడవి మొత్తం నిశ్శబ్దం అలుముకుంటుంది. ఏం జరిగిందో తెలియదు.